ఇక వివరాల్లోకి వెళితే అవినీతిని ప్రశ్నిస్తే హిందూ ధర్మంపై వైసీపీ నాయకులు దాడి చేయడం జరుగుతుందని తితిదే పాలకవర్గ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. వైసీపీ పార్టీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో అవినీతి జరిగిందని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుపై సొంత మీడియాలో ఎదురు దాడికి దిగుతున్నారని తితిదే పాలకవర్గ సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిని ప్రశ్నిస్తే హిందూ ధర్మంపై దాడి చేస్తారని ప్రశ్నించారు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో చుక్క పాలు కూడా వాడలేదని ఎన్డీడీబీ ప్రయోగశాల నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. వైకాపా నాయకులు కార్యకర్తలు స్వామివారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకి శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఒక హిందువుగా చిన్నటి నుంచి కూడా హిందూ సాంప్రదాయాల్ని వంట పట్టించుకున్నటువంటి ఒక హిందువుగా నాకున్నటువంటి ధర్మ సందేహాల్ని ఈ ధార్మిక వ్యవస్థను ప్రశ్నించాలి అని చెప్పి ప్రధానంగా ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈరోజు ఉదయం సాక్షి పేపర్ చూశాను. అంటే అన్ని పేపర్లు చూస్తాను. సాక్షి పేపర్ని చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ధార్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి సాధువు పొంగవులు కొంతమంది దారుణమైనటువంటి విధానంలో ఒక అభియోగం చేసినటువంటి పరిస్థితి. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు అనేటటువంటి విధానంలో నీ రాజకీయం కోసం వాడుకుంటున్నావు అనేటటువంటి దారుణమైనటువంటి ఒక అభియోగం చేసినటువంటి పరిస్థితి. నిజంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే ఎవరైతే మేము సాధు పొంగవలం హిందూ సాంప్రదాయ పరిరక్షకులు ఒక సంఘానికి సంబంధించినటువంటి సాధు పొంగవలం అని చెప్పి చెప్పుకునేటటువంటి విధానంలో వాళ్ళు నిజంగా వాళ్ళే మాట్లాడుంటే దాంట్లో ఔన్నత్యం ఏంటి, వాస్తవాలు ఏంటి అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా దాని మీద ఆలోచన చేసి ఒకవేళ నిజంగా దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నానా, హిందూ ధర్మాన్ని నా విధానం వల్ల నష్టం కలిగే పరిస్థితి ఉందా అని చెప్పి ఆలోచించవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సాక్షి పేపర్లో ఇది హిందూ ధర్మంపై దాడే, కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహా అపచారం. కానీ ఎదురు కూర్చున్న వాళ్ళందరూ కూడా సాధు పొంగవులు కూర్చున్నారు. వీళ్ళని మనం గౌరవించాలి. హిందూ మతం కోసం ఆహర్నిశం పరిశ్రమించేవాళ్ళు, హిందూ మతాన్ని ప్రచారం ఏదో రకంగా చేసేవాళ్ళు చూసావా. కానీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా ఉంది. ఒక అంకం ముగిసిన తర్వాత సాధు పొంగవులతో మాట్లాడించిన తర్వాత ఎదరికొచ్చి ప్రదర్శించేటటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు వెనక్కి దూసేశారు, వీళ్ళు ఎదరికొచ్చేసారు. దీన్ని రాజకీయం అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, కల్తీ జరిగింది ఆ మహాప్రసాదంలో అని చెప్పేసి అన్న మాటని రాజకీయం అనుకోవాలి. పోనీ వెనకుండి ఆ సాధు పొంగవులతో వీళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తే ఈ సమావేశాన్ని ఇవాళ ఇంత మనం ఇది చేయడానికి అక్కర్లేదు. కేవలం రాజకీయం కోసం వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు ఏదో రకంగా ప్రలోభ పెట్టో ఏం చేశారో మనకైతే భయపెట్టారో తెలియదు. కానీ
వాళ్ళ జీవితాలని హిందూ మత పరిరక్షణ కోసం అర్పించినటువంటి వ్యక్తులు అని చెప్పుకునేటటువంటి సాధు పొంగవాళ్ళందరినీ కూడా ఇక్కడ కొత్తలోకి వెనక దోసేశారు. ఎదరు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే. ఏది రాజకీయ కుట్ర? కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీలు మండిపాటు. వీళ్ళ స్వామీజీలు రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయానా సీఎం రాష్ట్ర స్థాయి వ్యక్తే, సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సిబిఐ సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఆగని దుష్ట ప్రచారం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు క్షమాపణలు చెప్పాల్సిందే. దెబ్బతీసినందుకు హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల డిమాండ్. అంటే కులంలో పుడితే సంఘం అయిపోదు, కాషాయ వస్త్రాలు ధరిస్తే సాధువు అయిపోవడం. మనం హిందువులం కాకపోం, టీషర్టు ప్యాంటు వేసుకుంటే. నేనేమడుగుతానంటే, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అనేదండి కల్తీ జరగలేదు అని. లోపలికి వెళ్తే ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఏదైతే కలియుగ వైకుంఠ స్వామి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం తయారు చేస్తున్నారో దాంట్లో ఎక్కడా కల్తీ జరగలేదు అని చెప్పేసి ఈ సాధు పొంగవులు కానీ, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సమైక్యంగా ఇచ్చినటువంటి ఆరోపణ. కల్తీ జరగకపోవడం ఏంటి సార్? నిజమే, వాళ్ళు అన్నది కల్తీ జరగలే. నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి, పాలుంటే కదా నెయ్యి తయారవడానికి. అక్కడ పాలు కానటువంటి పదార్థాలని కొన్నిటిని తెచ్చిపెట్టి వాటితోటి తయారు చేసినటువంటి ద్రవంతో ఈ లడ్డూలు తయారు చేశారు. పేస్ట్ తోటి ఒక పేస్ట్ని తయారు చేసి ఆ పేస్ట్ తోటి ఈ లడ్డూలు తయారు చేశారు. అది సిట్టు చాలా క్లియర్గా చెప్పింది ఏమేం కలిపారు. దీన్ని ఏ రకంగా పాలు అనేటటువంటి పదార్థం లేకుండా వీళ్ళొక పదార్థాన్ని తయారు చేసి దాని ద్వారా చేశారు అని చెప్పేసారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు? జంతు కొవ్వు కలవలేదు అని. ఇక్కడ క్లారిటీ ఉన్నది సార్. ఎన్డీడీబీ కంట భారతదేశంలో ఈ పాలు డైరీస్ విషయంలో అత్యున్నతమైనటువంటిది ఏదీ లేదు. ప్రాథమికంగా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది, అది పంది కొవ్వు అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు. సిట్ ఏదైతే మళ్ళీ దీన్ని పరీక్ష చేయించారో ఆ పరీక్ష చేయించినటువంటి వ్యవస్థ దగ్గర ఇది పంది కొవ్వా జంతు కొవ్వా నిర్ధారించేటటువంటి పరికరాలు లేనటువంటి పరిస్థితుల్లో మా దగ్గర ఈ లేవు కాబట్టి అందులోని ఇన్ని డిగ్రీల్లో ఇది వేడి చేసిన తర్వాత వాస్తవంగా అది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇందులో కలిసినటువంటి పదార్థాలు మాత్రం పాలు అనేది ఒక డ్రాప్ కూడా పాలల్లో లేదు.